జాతీయ రహదారి ప్రక్కనే కాజా గ్రామ పరిధిలో ఉన్న ఎస్ఎస్వి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రయోగ్విష అవగాహన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థుల్లో సైన్స్, గణితంపై ఉన్న భయాన్ని తొలగించి సులభమైన బోధనా పద్ధతుల ద్వారా విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే ప్రయోగ్విష కార్యక్రమం లక్ష్యమని వక్తలు తెలిపారు. శుక్రవారం కాజా సమీపంలోని ఎస్ఎస్వి ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రయోగ్విష అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఈగల్ విభాగం ఎస్పీ జి స్వరూపారాణి ముఖ్య అతిథిగా, స్కూల్ డైరెక్టర్ చెరుకూరి బాలకృష్ణ పాల్గొన్నారు. మెంటర్ సీఈఓ జార్జ్ థామస్, ప్రయోగ్విష సీఈఓ విభా తివారీ శర్మ, ఈఎఫ్ఐఎల్ సీఈఓ కల్పన సంపత్, డాక్టర్ జుహా ఆయేషా మాట్లాడుతూ వినూత్న బోధనా విధానాలు, అనుభవపూర్వక అభ్యసనం ద్వారా విద్యార్థులు సైన్స్, గణితాన్ని సులభంగా అర్థం చేసుకునేలా ఈ పైలట్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఇతర పాఠశాలల్లో కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసన్న రాణి జాయ్, మేనేజర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టుడే ఈ రోజు ప్రయోగ్విష అనే ఒక company and startup company. It's from Bangalore. So it's all about math phobia unna pillalu math sariga cheyaleru, they will have tension, they'll have so much of confusion. Avanni elaga classroom lo handle cheyali, elaga pillalu నేర్చుకుని ఎంత బాగా చేసి అది రిటెన్షన్ చేసుకుంటారు అనే కొన్ని కొత్త ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్, ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ లైఫ్ కనెక్ట్ చేసి వాళ్ళకి లెర్నింగ్ అనేది వాళ్ళకి జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్గా చేసి వాళ్ళు మ్యాథ్ ఎంజాయ్ చేసేటట్టు అండ్ స్కోరింగ్ బాగా చేసుకునేటట్టు కాన్ఫిడెన్స్ పెంచే పద్ధతిగా ఈ టీం అంతా వర్క్ చేస్తారు. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ మ్యాథ్, సైన్స్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కూడా స్ట్రాటజీస్ అది ఈజీగా రిటైన్ చేసుకుని వాళ్ళు ఎగ్జామ్స్లో బాగా రాసేటట్టు చేస్తారు. రైట్ నౌ మరి వాళ్ళంతా టీం అంతా వచ్చారు, పిల్లలందరినీ కనెక్ట్ అయ్యి బేస్ లైన్ అసెస్మెంట్ చేసి తర్వాత మళ్ళీ కొన్ని క్లాసెస్ కండక్ట్ చేసి ఈ స్ట్రాటజీస్ అన్నీ యూజ్ చేసిన తర్వాత ముందు పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, సో ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేది మనం రియల్గా చూసి విట్నెస్ చేసేటట్టు పేరెంట్స్ కూడా అవగాహన కలిగేటట్టు చేసే ఇదే దే రీసెర్చ్ చేసి విత్ సో మచ్ ఆఫ్ వర్క్, బ్యాక్ అండ్ రోడ్ మ్యాప్ అంతా చేసుకుని ద టీమ్ ఆల్ వచ్చారు. సో దిస్ ఈజ్ వీఆర్ సో ప్రివిలేజ్డ్, ఎందుకంటే ఇది బెంగళూరులో స్కూల్స్ అంతా కాకుండా దే హ్యావ్ చోజన్ ఆర్ స్కూల్ అండ్ మా పిల్లలందరినీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు వేరియస్ క్లాస్ రూమ్ టూల్స్, అసెస్మెంట్ టూల్స్ ఏంటి లేకపోతే అన్నీ చేసి ఎక్విప్మెంట్స్ ఇచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్కి కిట్స్ ఇచ్చి అది ఈజీగా యాక్టివిటీ బేస్డ్ అండ్ దెన్ art integration to experiential learning and then hands-on experience, whatever the CBSE చెప్పిndo as per NEP 2020 అవంన్నీ ఇన్కార్పొరేట్ చేసి క్లాస్ రూమ్ టీచింగ్లో చేస్తారు. ద బెస్ట్ పార్ట్, అదర్ పార్ట్ ఏంటంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ ద టీచర్స్ ఆల్సో. టీచర్స్ కూడా క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని హ్యాండ్స్ ఆన్ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ట్రైలర్డ్ క్యూరేట్ చేసి మనకి అందిస్తారు. We are starting a pilot project which is a very comprehensive relook at how science and math are taught between class 6 and class 9. So this is the first school where we're starting a new program which helps children to understand math and science at the concept level and not move forward till such time as they've understood the concept. But we are not stopping there. We have with us today Kalpana, Dr. Kalpana, who is a specialist in children's motivation to learn and to also find a purpose for learning. So it's a combined program, improving learning quality, assessing a child to understand what is being taught, train the teachers on how to improve their teaching, and combining with certain life skills and life value in one composite solution. Prayogvisha is not a content or any such company, right? What we are here to do is to show that every child can learn and they will all love the subjects that they learn.
They are not going to be afraid of maths, afraid of science. But at the end of this program, they will come out knowing, understanding all the concepts, believing that they can actually pursue these different careers and be able to become whatever they want to become tomorrow. But are they employable? Have you ever thought about that? And why do we still have scams? Why do we still have people can't take failures in relationship or in their life or the successes? Why are we having all these issues in spite of the education being the best 100 out of 100 marks and everything? Why? So that is the question that Prayog Trisha will answer, because they're just not giving you another science, another math alone. They're giving you the way that you can understand, learn to learn, and be able to make it ethically viable and with choice making and decision making. That is where we are different from everybody else who are giving again an extra solution that comes to it. Make them clever. Help the teachers, train the teachers, the school will take it up, we will monitor and we'll ensure that we do it. That is how the scalability happens. Otherwise, how many people can come to how many schools, right? The scalability happens because every school should own it up. Every school's curriculum should reflect this learning to learn way of thinking. So we all think, but how many of us think the way we think?